సార్ వరంగల్లో వచ్చి మాకు ఒక మాట ఇచ్చినారు, మీరు మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీ సమస్యలను మేము దగ్గరికి పిలుచుకొని మరి సమస్యలను పరిష్కారం చేస్తా అన్నారు. మరి మేము ఎందుకు కనబడతలేము? ఒక ఇంటి ఆడబిడ్డ ఏడుస్తేనే ఇంటికి మంచిది కాదు అని అంటారు. అదే ఎస్ఎస్ఏ అమ్మ ఆడబిడ్డలు ఏడుస్తుంటే ఈ తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నాను సార్. 20 రోజుల కన్నా మేము ధర్నా చేస్తున్నాము. ఏ ఒక్కరు మా దగ్గరకు వచ్చి మీరు సమ్మె విరమించండి, మీకు కావాల్సిన బెనిఫిట్స్ మేము సార్ దగ్గరికి తీసుకుపోయి మేము మాట్లాడతామని ఏ ఒక్కరు మమ్మల్ని దగ్గరికి తీసుకుపోయి మాట్లాడతలేరు సార్. ఇవన్నీ కాదు, రేవంత్ రెడ్డి సార్ మీరే రావాలి మా దగ్గరికి, మా వరంగల్ గడ్డకి రావాలి. మీరు అక్కడ ఇచ్చిన మాటను మీరు నెరవేర్చుకోవాలి. మమ్మల్ని మా సమ్మె విరమింప చేసేటట్టు మీరు చేయాలి సార్. మేము వరంగల్ నుండి వస్తుంటే వీళ్ళు ఏదో ఒక తీపి కబురు తెస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేమేం సమాధానం చెప్పాలన్నా మీరు మాకు చెప్పాలి సార్. మేము ఒకటే అడుగుతున్నాము, మేము 20 రోజుల నుండి మేము దీక్ష శిబిరంలో కూర్చుంటున్నాం సార్. మాకు ఆకలి లేదు, నీరు లేదు, ఏది లేదు. మాది ఒకటే కాన్సెప్ట్, మాకు రెగ్యులరైజ్ చేయాలి. మాది ఒకటే నినాదం, రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఏ ఒక్కరు వేరే విధంగా రాలేదు సార్. మాకు అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఏ ఉద్యోగానికి ఏది కావాలన్నా అవన్నీ ఉన్నాయి సార్. మీరు అవన్నీ చూడండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మాది ఒకటే కాన్సెప్ట్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. ఒక్కటే రేవంత్ రెడ్డి సార్ గుర్తుపెట్టుకోండి, మా ఆడబిడ్డలను ఏడిపించొద్దు సార్. మేము 20 రోజుల నుండి మేము దీక్షా శిబిరంలో ఏడుస్తున్నాము. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి సార్. మీరు వరంగల్ గడ్డ మీద ఏదైతే మాట ఇచ్చిండ్రో అది నెరవేర్చుకోండి. జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాము, అంతే సార్, అంతే. మీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మేము కించపరుస్తలేము. పొన్నం ప్రభాకర్ గారు కూడా అంటే కస్తూర్బా గాంధీ వచ్చి మిమ్మల్ని వచ్చి మాట్లాడి అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, సమ్మె విరమించడం చూసి మాట్లాడిరంట కదా, అంటే ఇలాంటి హామీ ఇవ్వలేరా మాకు సార్? హామీ అంటే మాకు ఒకటే జీవో రావాలి, మాకు ఒకటే జీవో రావాలి. మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామనే జీవో వచ్చేదాకా మేము ఎవ్వరం పంతం విడవం. 33 జిల్లాలలో మేము కూర్చున్న దగ్గర కూర్చునే ఉంటాం. ఇంకా సమ్మె ఉధృతం అయితేనే ఉంటది. మేము ఆడపడుచులమని కూడా చూడకుండా మేము రోడ్డు మీదకి వస్తున్నాం సార్. అది మీరు గమనించాలి. చెప్పినా కదా సార్, ఒక ఇంటికి ఆడబిడ్డ ఏడుస్తేనే ఇంటికి మంచిది కాదు. అదే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆడబిడ్డలు మొత్తం ఏడుస్తున్నారు సార్. తెల్లారి లేస్తే ఏం న్యూస్ వస్తుందో గవర్నమెంట్ నుండి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సార్ మీరొక్కరి చేతుల్లోనే ఉంది. మీరు ఏం సమాధానం చెప్తారనే మేము ఎదురు చూస్తున్నాం. అది మీరు వరంగల్ గడ్డ మీదకి వచ్చి చెప్పాలి.